మహానుభావుడు ప్రశాంత్ నీల్ గారు ఏ ముహూర్తంలో మొదలుపెట్టాడేమో కేజీఎఫ్. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కేజీఎఫ్ మీదే తీస్తున్నారు. అయితే హిట్ అవుతున్నాయి, లేకపోతే ఫ్లాప్ అవుతున్నాయి. అంతా కేజీఎఫ్ మేనియానే ఫ్రెండ్స్. ఏ సినిమాలు చూసినా సరే ఫ్రెండ్స్. ఇవాళ అలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయింది. దాని పేరే కాటలన్. సో మలయాళం మూవీ, ఫుల్ యాక్షన్ మూవీ ఫ్రెండ్స్. మన ఒంగోలులోని గోరెంట్ల థియేటర్లో రిలీజ్ అయింది. స్క్రీన్ 1లో కాటలన్ మూవీ, మలయాళం మూవీ, తెలుగు డబ్బర్ వర్షన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ సినిమాలో సునీల్ గారు కూడా ఉన్నారు. అందువల్ల నేను ఈ సినిమాకి చూడడానికి రావడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు నాకైతే తెలియదు, మొత్తం మలయాళం యాక్టర్సే. సో ఫ్రెండ్స్, మనకి చాలా బాగా తెలుసు మనకు చిన్నప్పుడు స్టోరీసు, హీరో హీరోయిన్, లవ్, వీళ్ళను, ఫైటు, అయిపోయింది సినిమా. ఇప్పుడు వచ్చే సినిమాలంతా ఒక అతను ఉంటాడు, చాలా సామాన్యుడు, ఒక పెద్ద సామ్రాజ్యంలోకి వెళ్తాడు, చివరికి అతనే రాజు అవుతాడు. అది ఫ్రెండ్స్ స్టోరీ. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ అవే. సో అదే స్టోరీలో ఇలాంటి సినిమా కూడా వచ్చింది. దాని పేరే కాటలన్ ఫ్రెండ్స్. సినిమా గురించి మాట్లాడితే ఫుల్ యాక్షన్ మూవీ ఫ్రెండ్స్. యాక్షన్ పరంగా ఎక్కడా కూడా డౌనే ఉండదు. ఫుల్ యాక్షన్ సీన్స్. మెయిన్గా వాళ్ళు ఎంచుకున్న ప్లాట్, ఏనుగు దంతాలు, అడవి సీన్స్ అన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే స్టోరీలో మాత్రం దమ్మైతే లేదు ఫ్రెండ్స్. కనెక్ట్ అయితే అవ్వము. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా ఉన్నా సరే, సెకండ్ హాఫ్లో మాత్రం దెబ్బ పడిపోద్ది. సినిమా ఇంకా బాగా తీయచ్చని అయితే నాకైతే అనిపించింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే యాక్షన్ మూవీస్ లవ్ చేస్తారో వాళ్ళకైతే బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం స్టోరీ అంతా కనెక్టింగ్ అంటే కష్టమే. సో ఓన్లీ యాక్షన్ మూవీ లైక్ చేసేవాళ్ళు వెళ్ళండి. ఓన్లీ యాక్షనే ఫ్రెండ్స్ సినిమా అంతా.